హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. అంతకన్నా ముందు మీరు ఇన్ కేస్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. ఫస్ట్ నేను క్రీమ్ని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఈ చిల్డ్ విప్పింగ్ క్రీమ్తో మనం క్రీమ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను మిక్సీ జార్లో ప్రిపేర్ చేస్తున్నాను. బీటర్తో కూడా ఈ విప్పింగ్ క్రీమ్ని విప్ చేసుకోవచ్చు, కానీ బీటర్తో నాకు కొంచెం టఫ్గా అనిపించింది. సో నేను మిక్సీ జారే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. జార్లో కొంచెం స్పేస్ ఉండేలానే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే విప్పింగ్ క్రీమ్ కొంచెం బ్లెండ్ చేసుకున్న తర్వాత వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ క్రీమ్ని 3 to 4 minutes బ్లెండ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా లిక్విడ్ ఫామ్లోకి చేంజ్ అయిపోయి ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత మరొకసారి మూత పెట్టుకొని 10 to 15 minutes బాగా బ్లెండ్ చేసుకుంటే వీడియోలో చూపించినట్లుగా క్రీమ్ అనేది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన క్రీమ్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈ క్రీమ్ మళ్ళీ కేక్ చేసేలోపు మెల్ట్ అయిపోకుండా ఆ కన్సిస్టెన్సీ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు మనం డార్క్ చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. 1/4 కప్ డార్క్ చాక్లెట్ తీసుకుని వీడియోలో చూపించినట్టుగా మెల్ట్ చేసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత చాక్లెట్ని యాడ్ చేసుకుంటే మనకి చాక్లెట్ త్వరగా మెల్ట్ అయిపోతుంది, లేదంటే మెల్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. వీడియోలో చూపించినట్టుగా లిక్విడ్ స్టేట్కి వచ్చే వరకు మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1/3 కప్ బటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దాంతోపాటు 3/4 కప్ షుగర్ పౌడర్గా చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 ఎగ్స్ని యాడ్ చేసుకుని స్మూత్ బ్యాటర్ అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మెల్ట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ని యాడ్ చేసుకోవాలి. చాక్లెట్ మెల్ట్ చేసిన తర్వాత కొంచెం లేట్ అవడం వలన చాక్లెట్ అనేది కొంచెం హార్డ్గా అయింది. చాక్లెట్ యాడ్ చేయడం వలన ఫ్లేవర్ రావడమే కాకుండా ఎగ్ స్మెల్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ని యాడ్ చేసుకుని మరొకసారి ఫైనల్గా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్ట్రైనర్ని పెట్టుకొని 1.5 కప్ మైదాని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/3 కప్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే ఒక చిటికెడు ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకున్నవన్నీ కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని సింగిల్ డైరెక్షన్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి. మీరు ఏ డైరెక్షన్లో అయితే స్టార్ట్ చేశారో ఎండింగ్ వరకు కూడా ఆ డైరెక్షన్లోనే మిక్స్ చేస్తే మనకి కేక్ అనేది చాలా సాఫ్ట్గా స్పంజీగా వస్తుంది.
ఇప్పుడు ఈ బ్యాటర్ కొంచెం హార్డ్గా ఉంది కాబట్టి సాఫ్ట్గా అవ్వడం కోసం ఒక పావు కప్పు పాలని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మిల్క్ని స్పూన్తో గ్రాడ్యువల్గా యాడ్ చేస్తూ మిక్స్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఈ మిల్క్ని యాడ్ చేస్తూ బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా మనకి బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో సాల్ట్ కానీ శాండ్ కానీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక స్టాండ్ని పెట్టుకొని గ్యాస్ కట్ లేకుండా లిడ్ పెట్టుకొని 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బేకింగ్ ట్రేని తీసుకోవాలి. నేనైతే చిన్న సైజు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ని తీసుకుంటున్నాను. మీకు అవైలబుల్గా ఉన్న అల్యూమినియం వెజిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ బటర్ని యాడ్ చేసుకుని ఈ వెజిల్కి అప్లై చేసుకోవాలి. ఇలా బటర్ అప్లై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేసుకుని వీడియోలో చూపించినట్టుగా ట్యాప్ చేస్తూ డస్టింగ్ చేసుకోవాలి. డస్టింగ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్గా వచ్చిన మైదాని రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఈ వెజిల్లోకి యాడ్ చేసేసుకోవాలి. బ్యాటర్ మొత్తం ఒకసారి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా వెజిల్ని ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన కేక్ మధ్యలో ఉన్న ఎయిర్ గ్యాప్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. దీనివలన కేక్ బేక్ అయిన తర్వాత మధ్యలో గ్యాప్స్ లేకుండా పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి కుక్కర్ అనేది ప్రీహీట్ అయిపోయి ఉంటుంది. సో ఈ వెజిల్ని పెట్టేసుకొని కేక్ని బేక్ చేసేసుకుందాం. ఈ కేక్ని 30 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ 30 మినిట్స్కి బేక్ అవ్వలేదు అంటే 5 to 10 మినిట్స్ ఉంచితే పూర్తిగా బేక్ అయిపోతుంది కేక్. అంతలోపు మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్లో ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకుని పూర్తిగా మెల్ట్ అయిపోయేంత వరకు వాటర్ని బాయిల్ చేసుకుంటే మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. షుగర్ అనేది కరిగితే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మనం కేక్ పెట్టి 35 మినిట్స్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకుందాము కేక్ ఎంతవరకు బేక్ అయిందని. వీడియోలో చూపించినట్టుగా టూత్పిక్తో ఒకసారి కేక్ని చెక్ చేసుకోవాలి. టూత్పిక్ వీడియోలో చూపించినట్టుగా క్లీన్గా వస్తేనే కేక్ బేక్ అయినట్లు. టూత్పిక్కి బ్యాటర్ కొంచెమన్నా స్టిక్ అయి వస్తే మూత పెట్టి మరొక 5 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా వెజిల్లోంచి కేక్ని రిమూవ్ చేసుకోవాలి. వీడియోలో చూస్తే మనకి కేక్ ఎంత సాఫ్ట్గా అండ్ స్పంజీగా వచ్చిందనేది తెలుస్తుంది. ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా టాప్ లేయర్ని కట్ చేసేసుకోవాలి. ఎక్కువ తీసేయాల్సిన అవసరం లేదు, లైట్గా ఒక లేయర్ లాగా తీసుకుంటే సరిపోతుంది. చూసారా కేక్ ఇంకా వేడిగానే ఉంది, చల్లారలేదు. సో నేను లేయర్స్గా కట్ చేసేసుకున్న తర్వాత కేక్ని చల్లారనిస్తాను. వీడియోలో చూపించినట్లుగా మీరు కూడా థ్రెడ్తోనే కట్ చేయండి, ఎందుకంటే థ్రెడ్తో కట్ చేయడం వల్ల మనకి కేక్ అనేది చాలా ప్యారలల్గా ఈక్వల్గా కట్ అవుతుంది. నైఫ్తో అయితే స్లాంట్గా వెళ్ళిపోతుంది. ఇదే విధంగా మనం సెకండ్ లేయర్ని కూడా కట్ చేసేసుకోవాలి. కేక్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని బేస్లో కొంచెం క్రీమ్ని అప్లై చేసుకోవాలి. దానిపైన మనం కట్ చేసి పెట్టుకున్న ఒక కేక్ లేయర్ని పెట్టుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని నేను ఈ స్ప్రే బాటిల్లోకి ఫిల్ చేసుకున్నాను. వీడియోలో చూపించినట్లుగా షుగర్ సిరప్ ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రే చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా స్ప్రే చేసుకున్న తర్వాత ఒక ప్లెయిన్ నాజిల్ పెట్టుకుని క్రీమ్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్లై చేసుకోవాలి. ఇలా క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకుని దాన్ని వాటర్లో డిప్ చేసుకుని ఈ క్రీమ్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి.
వాటర్లో డిప్ చేయడం వల్ల క్రీమ్ నైఫ్కి స్టిక్ అయిపోకుండా నీట్గా స్ప్రెడ్ అవుతుంది. త్రీ లేయర్స్ అయిపోయిన తర్వాత సైడ్స్ కూడా వీడియోలో చూపించినట్లుగా క్రీమ్తో ఫిల్ చేసేసుకుని స్ప్రెడ్ చేసేసుకోవాలి. సైడ్స్ ఇంకా కేక్ మొత్తం సాఫ్ట్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఫ్లవర్ నాజిల్ పెట్టుకుని పైన మనకు నచ్చినట్లుగా డిజైన్స్ చేసుకోవచ్చు. మధ్యలో చెర్రీస్తో డెకరేట్ చేసుకున్న చిన్న బిట్ మిస్ అయింది. ఆర్టిఫిషియల్ చెర్రీస్ బేకరీస్లో అమ్ముతారు కదా, ఆ చెర్రీస్తో పైన డెకరేట్ చేసుకుని మధ్యలో క్యాడ్బరీ చాక్లెట్ని నైఫ్తో కట్ చేసుకుని పైన టాపింగ్ చేశాను. ఈ బ్లాక్ ఫారెస్ట్ కేక్ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.